హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఇంకా పెళ్ళిళ్ళ సీజన్ అయితే వచ్చింది కండి. మాకైతే చుట్టాలు పెళ్లి కార్డు అయితే ఇచ్చారు. పెళ్ళి అయితే రేపేనండి. అయితే నాకైతే పని ఉంది ఇంట్లో, లంగాలు స్టిచ్చింగ్ వర్క్ చాలా ఉందని నేనైతే మా బాబుని వెళ్ళమంటే నేను పెళ్ళికి వెళ్ళను అంటుండండి. పిల్లలు కూడా అప్పుడప్పుడు ఉంటూనే కదా మనకి చుట్టాలు ఎవరు పక్కాలు ఎవరు అని తెలిసేది. అలానే వాళ్ళకు కూడా ఎవరు ఎలా మాట్లాడతారు, ఎవరితో ఎలా ఉండాలి అని తెలుస్తుంది. ఇంట్లో కూర్చుంటే మాట్లాడటం రాదు. అందులోటి వాళ్ళు ఎదురుపడ్డప్పుడు పలకరీయటం కూడా ఏ వరుస అవుతారో కూడా మనం నేర్చుకోవాలి. వాళ్ళకి తెలవాలి అంటే మనం పంపించాలి. పంపిస్తేనే పిల్లలు వెళ్తారు. చాలామంది మా పిల్లలు రారు, ఫంక్షన్కి వెళ్ళరు, అసలు మా పిల్లలు ఎవరితోటి మాట్లాడరంటే ఎప్పుడు మనమైతే పిల్లలతో తోడుగా ఉండవండి. వాళ్ళకి పని నేర్పాలి, బాధ్యత నేర్పాలి. అలాగనే బంధుత్వాలలో ఎవరెవరు ఏమవుతారు ఏంటి అన్నది అన్నీ కూడా చెప్పాలి. ఎందుకంటే ఇది మనం కనీస ఆస్తులు అంతస్తులు ఇవ్వకపోయినా ఈ విలువలు ఇవన్నీ చెప్తేనే వాళ్ళు ఎప్పుడైనా ఎక్కడైనా బతకగలుగుతారండి అని నేను అనుకుంటున్నాను. మీరైతే ఏమనుకుంటున్నారు? ఇంకా మీకు కూడా పెళ్ళిళ్ళ కార్డులు వచ్చే ఉంటాయి కదండి. పిల్లల్ని పంపిస్తేనే కదా అందరికీ తెలిసేది. మీరు కూడా పిల్లల్ని పంపిస్తూ ఉండండి. చాలామంది